చేశాడంటే ఆమె ఆశలు మన చిగురించేలాగా చేసినాడు. ఆమె ఎండిపోయిన మోడును చిగురింపై చేసేలాగా చేశాడు దేవుడు. దేవుడు ఏమడుగుతలేదు, వెండి బంగారము నైవేద్యము దహన బలులు అడగట్లేదు. కానీ ఏమడుగుతున్నాడు, నీ హృదయాన్ని అది ఎలా ఉండాలి, విరిగి నలిగి కొట్టబడి తిట్టబడి అవమానించబడి దూషించబడి ఉన్న ఆ హృదయాన్ని దేవుడు అడుగుచున్నాడు. అందుకే ఇక్కడ పేద విధవరాలు విరిగి నలిగిపోయిన స్థితిలో ఉండి ఏ సహాయాన్ని ఎవరిని అడగలేని స్థితిలో ఉంది. యేసు ప్రభు వారిని కూడా ఆమె గ్రహించకుండా గవిని వద్దకు వచ్చి దేవుడు కూర్చున్నప్పుడు ఆమె చూడలేకపోయింది దేవుని. ఎందుకంటే ఆమె కళ్ళు గాని ఆమె శరీరం కానీ సత్తువ లేకుండా ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉంది ఆమె బాధ. కాబట్టి యేసు ప్రభు వారిని కూడా గ్రహించలేకపోయింది. కానీ దేవుడు ఆమె హృదయాన్ని గ్రహించిన దేవుడు ఆమెలో ఒక మంచి ఆ ఉత్తేజాన్ని ఇవ్వడం కోసము, ఒక మంచి అర్హతని ఇవ్వడం కోసము, ఆమెకు మంచి ఏంటి ఆనందాన్ని ఇవ్వడం కోసం, ఆమె కన్నీరు తుడపడం కోసము దేవుడే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఏడవద్దు, ఏం చేయొద్దు అమ్మా నువ్వు ఏడవద్దు అని చెప్పి ఆమె ఆ పాడే యుద్ధకు వెళ్ళినప్పుడు పాడే మోసేవారు. అప్పుడు దేవుడు అక్కడ అన్నాడు, చిన్నవాడా లెమ్ము అనగానే అతడు ఆ దెబ్బతో ఆ మాటలో శక్తి, ఈ నోరుతో ప్రార్థన చేసినప్పుడు ఈ నోరుతో బూత్ మాటలు అంటే ఇక దేవుని ఆత్మ నీ నాలుకలో ఉండదు. నువ్వు ఏది ఆజ్ఞాపించినా కానీ ఆజ్ఞని వృధా గాలికి పోతుంది తప్ప అందులో ఎలాంటి సత్తువ సారము శక్తి ఉండదు. హల్లెలూయా. నోటి మాటతో శక్తి. చిన్నవాడ లెమ్ము అనేది ఏం చేసినాడు, అతను లేచి కూర్చోడమే కాదు మాట్లాడసాగినాడంట. హల్లెలూయా. నీ నోరుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు విలువ ఇవ్వాలంటే నీ నోరు నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడే యేసు నామములో ఏది గద్దిస్తే అది పోతుంది. కానీ మనము ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ మన యేసు నామములో నేను గద్దిస్తున్నానంటే గద్దించుడు కాదు, అది నీ మీదకి వస్తుంది. నువ్వేమన్నా ఏంటి ఒక లెవెల్ ఉన్నావా, నన్ను నువ్వు గద్దిస్తావా అని చెప్పి ఏం చేస్తుంది, రివర్సల్ మన మీదకి వస్తుంది. అక్కడ ఆ యూదయ ప్రాంతం అంతటా దేవుడు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక యువకుడు వచ్చినాడు. మనం కూడా చాలాసార్లు అడుగుతాం కదా ప్రార్థనలు, ఏమని అడుగుతాం, అయ్యా నీ రాజ్యానికి వారసులుగా వచ్చేయి. నిత్య జీవం అంటే ఏంటి ప్రభా, నిత్య జీవానికి వారసులు కావాలంటే నేను ఏం చేయాలి, చాలాసార్లు మనం కూడా అడుగుతాం. అట్లాగే దేవుడు ఆయన ఆ బయలుదేరి ఆ మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన యొక్క మన మోకాలుని ఎట్లా మోకాలు వేసి ఏమంటున్నాడంటే ఆ యువకుడు అడుగుతున్నాడు, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగిండు. నిత్య జీవములకి అర్హుడవుటకి నేను ఏం చేయాలని అడిగిండు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థనలు అడుగుతాం, ఏమని నీ రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి ప్రభా, పరలోక రాజ్యాన్ని ఇక్కడ నేను అనుభవించాలంటే నేను ఎట్లుండాలి ప్రభా, నేను పరలోక రాజ్యాన్ని అడుగుపెట్టడానికి నాకు అర్హత ఏంటి, నీ జీవజల నదులలో నీళ్లు తాగాలంటే నేను ఏం చేయాలని అప్పుడు మనం అడుగుతామా లేదా? అట్లనే ఈ యువకుడు కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పరుగున వెళ్ళి అతను దేవుడు వెళ్ళిపోతుంటే పరుగున వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలుని నిత్య జీవనకు వెళ్ళడానికి నేను ఏమి చేయాలి అని అడిగితే దేవుడు అంటున్నాడు, చూడండి యేసు నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాడు, నేను చెప్తున్నాను విను అని చెప్పాను. ఏమంటున్నాడంటే నరహత్య చేయవద్దు, ఒక వ్యక్తిని నువ్వు చంపవద్దు, తర్వాత వ్యభిచరింపవద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగిలవద్దు, దొంగతనాలు చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇతరుల మీద అబద్ధపు సాక్ష్యములు పలకవద్దు, అబద్ధంగా నేరములు వేయవద్దు, తర్వాత మోసపుచ్చవద్దు అంటే ఒకరి మోసము చేయొద్దు, తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. దేవుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఒక యువకుడు వచ్చి సద్బోధకుడా నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళడానికి నేను ఏమి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు సత్పురుషుడు నువ్వు నన్ను అంటున్నావు కదా, అది సత్పురుషుడు ఒక దేవుని మాత్రమే అంటాడు. అయ్యో నువ్వు చెప్తున్నాను విను, నరహత్య చేయకు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తర్వాత ఒకరిని మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా
అవి కరెక్ట్ గా చేస్తే నువ్వు నిత్య జీవమునకు వెళ్తావు అని చెప్పి దేవుడు చెప్పిండు. చెప్తే అతను ఏమంటున్నాడంటే, అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటుందని చెప్పాను. బాల్యం నుండి చేస్తున్నాడంట. అంటే చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, అబద్ధ సాక్ష్యములు పలకలేదు, తర్వాత తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ఎవరిని మోసపుచ్చట్లేదు. ఇవి బాల్యము నుండి నేను చేస్తున్నాను. అట్లాగైతే నేను నిత్య జీవానికి వెళ్ళడానికి అర్హున్నే కదా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నా. మీరు ఏదైతే చెప్తున్నాడో ఆ ఆజ్ఞలు ఏమున్నాయో అవన్నీ నేను చేస్తున్నా. అయితే ఇంతేనా నిత్య జీవంకి వెళ్ళడానికి? ఇవేనా? అయితే ఇవి చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, అయితే నేను నిత్య జీవానికి వెళ్ళడానికి అర్హుడు అన్నట్లే అని అతను అనుకుంటున్నాడు. అయితే యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి ఏమన్నాడు? యేసు అతను చూసి, దేవుడు ఒక మనిషి వైపు చూస్తున్నాడంటే ఆ మనిషిని ప్రేమిస్తాడు దేవుడు ఫస్ట్. హల్లెలూయా. దేవుడు మనం పరీక్షించాలి అంటే, పరీక్షిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆ ప్రేమ మనల్ని మంచి మార్గంలో నడిపించేదే కానీ చెడు మార్గంలో నడిపించేది కాదు. ఆ ప్రేమ మనల్ని రక్షించేదే కానీ వంచేది కాదు. ఆ ప్రేమ మనల్ని ఒక మంచి సత్ప్రవర్తనతో కూడిన మార్గంలో నడిపించేదే కానీ ఆ దుర్మార్గమైన మార్గంలో నడిపించేది కాదు. ఆ ప్రేమ, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా పరీక్షింపబడతాడు. ఆ పరీక్ష ఎందుకు అంటే నీవు సత్ప్రవర్తనలో నడవడానికి. హల్లెలూయా.